పెట్టుబడులు, తద్వారా 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కళ్ళకి ఉద్యోగం పనికిరాని వాలంటీర్స్ అందరిని పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. అటు ఉద్యోగాలకు పోకుండా ఇటు ఈ ఉద్యోగాలు సరిగా లేకుండా ఆ వాలంటీర్స్ అందరినీ సర్వనాశనం చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా ప్రజారంజక నిరుద్యోగులు ఉండటానికి వీల్లేదు రాష్ట్రంలోని పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెద్దలు చెప్పినట్లుగా మద్దతు ఇవ్వాల్సిన వస్తుంది. మీరే బేరీజు వేయండి. 6 నెలల్లో జరిగిన ఈ విజయాలు, 6 నెలల్లో జరిగిన ఈ పరిపాలన, 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఇబ్బంది పాలు చేసే నరకాసుర పరిపాలన, అది రాక్షస పాలన, ఇది అమరావతి పరిపాలన, దేవతల పాలనల్ని గుర్తు చేస్తున్న పరిపాలన ఇదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా జనార్దన్ గారికి క్లియర్గా చెప్పారు. దాని గురించి కూడా భూబకాసురుల కబ్జాదారుల నుంచి రక్షించడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాన్ని తొలగించడం, రద్దు చేసి ఎంతోమంది రైతులకు ఊరట కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి, విపత్తు సాయం కూడా హెక్టార్కు 10,000 నుంచి 25,000కు పెంచి, 48 గంటల్లోనే ధాన్యం సేకరణ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యేటట్టుగా చూచిన రైతు బాంధవ ప్రభుత్వం, మహిళా బాంధవ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఎప్పుడైనా రైతుల పట్ల ఎంత శ్రద్ధ చూపించారా మీరని చెప్పి నేను అడుగుతున్నా. డ్వాక్రా మహిళలకు ఎంత చేయూతనిచ్చారా మీరని చెప్పి కూడా నేను అడుగుతున్నా. వరదలు వస్తే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజులు అక్కడే బస్సులోనే మకాం వేసి మోకాల లోతు నీళ్ళల్లో నడిచి వరద బాధితులందరినీ ఆదుకొని వాళ్ళందరికీ కూడా సహాయకారం అందేటట్లుగా చూచిన ఏకైక ప్రభుత్వం అది. ప్రత్యక్షంగా ఆయన వరద నివారణ చర్యల్లో పాల్గొన్నారు, బాధితులందరినీ పరామర్శించారు. ఈయన ఒక రోజున వచ్చి ఎండిపోయిన తర్వాత కాలువ గట్టు మీద ఉండి చూసి బూటు కూడా కొంచెం మట్టి అవ్వకుండా వెళ్ళిపోయినారు. మోకాళ్ళ నూతులు నీళ్ళలో ప్రతిరోజు పర్యటించి ఆ వరద బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు కావాలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా లేకుంటే నరకాసుర పరిపాలన మంచిదా? ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా మీకు నేను గుర్తు చేస్తున్నా. గంజాయి డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాలని ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పి, ఈ గంజాయి సేవించటం వల్ల, డ్రగ్స్ సేవించడం వల్ల ఎంతోమంది మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సామాజిక రుగ్మతల మీద ఇనుప పాదం మోపాలని చంద్రబాబు నాయుడు గారు ఈగిల్ పేరిట ఈ గంజాయి డ్రగ్స్ మీద మంత్రులతో కమిటీ వేసి ఈగిల్ సంస్థని టీంని ఏర్పాటు చేసి తద్వారా వీటిని కూలంకషంగా ఇనుప పాదం మోపాలని నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మనది పంజాబ్ ప్రభుత్వం అని చెప్పి కూడా గుర్తు చేయడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. నేను కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. 5 ఏళ్ళు రెచ్చగొట్టినాడు రాయలసీమ వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి. మీకు హైకోర్టు ఎక్కడ పెడితే అసాధ్యమని తెలుసు అతనికి. అట్టే చదువుకున్నవాడు కాకపోవటం వల్ల పెద్ద తెలియదు అతనికి. హైకోర్టు అక్కడ పెట్టడం అసాధ్యమని తెలుసు, కానీ హైకోర్టు ఎక్కడ పెడతా, అక్కడ వైజాగ్లో అది పెడతా, విజయవాడలో ఇది పెడతా అని చెప్పి అబద్ధాలు చెప్పిన ఒక అబద్ధాల కోరు కావాలా? న్యాయంగా 3 ప్రాంతాలు సమదృష్టితో చూచే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? ఒకసారి బేరీజు వేసుకోండి అని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. రైల్వే జోన్ శాంక్షన్ అయింది. 5 ఏళ్ళు ఉత్తుగా ఆయన ఢిల్లీ వెళ్ళేవాడు, ప్రధానమంత్రి కాళ్ళ మీద పడేవాడు. అయ్యా నా కేసుల నుంచి నన్ను బయట వేయమనేవాడు. మా బాబాయ్ హత్య కేసులో నన్ను ముద్దాయిగా చేర్చకుండా చూడండి అనేవాడు. నా మీద ఉన్న ఈడీ కేసులు, సిబిఐ కేసులు కొట్టేసేటట్టుగా చూడండి అని బ్రతిమలాడటం తప్పితే ప్రజా సంక్షేమ కార్యక్రమం ఒక్కటి కూడా కేంద్రం దృష్టికి తీసుకురాలేదని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6 నెలల్లోనే ఈ రోజున అక్కడ విశాఖ రైల్వే జోన్ ప్రారంభించబోతుంది. 52 ఎకరాలు కూడా ఈ టైటిల్ వాళ్ళకి ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 16 రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేటట్టుగా చూచిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.
బీసీ సంక్షేమానికి 39,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు. 18 ఎస్సీ సంక్షేమానికి 18,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు. ఎస్టీ సంక్షేమానికి 7,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఎస్టీ సంక్షేమానికి. మైనార్టీ సంక్షేమానికి 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించిన ఏకైక ప్రభుత్వం, ప్రజారంజక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందుకే హస్యమసికాంతరం అంతా తేడా ఉంది జగన్ పాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఖజానాలో ఖాళీ అయిపోయినా, అట్టే ఖజానా సహకరించకపోయినా కూడా 6 నెలల్లోనే 400 పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి చంద్రన్న ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. అడుగడుగున జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రిత్వంలో బ్రహ్మాండమైన విజయవంతంగా నడుస్తున్నది. 6 నెలల్లో పూర్తి చేసుకుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తన కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడం కోసం, తన కుటుంబ వ్యవస్థ, తన కుటుంబం ఏ రకంగా చిన్నాభిన్నమైంది ప్రజల దృష్టిని మరల్చడం కోసం, తన చెల్లెలు ఒకవైపు నుంచి దాడి చేస్తున్న విధానం, కేసులన్నీ అతను చుట్టుముట్టిన విధానం, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులన్నీ కూడా ఎందుకింత డిలే అవుతున్నాయి, పెద్ద రిపోర్ట్ కావాలని అడిగిన నేపథ్యంలో శ్లేష్మంలో ఇరుక్కున్న ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నోటి వచ్చినట్లు కూడా మాట్లాడుతున్నాడని తెలియజేస్తూ, అతను 5 ఏళ్లలో ఆడిన 10 టాప్ అబద్ధాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా. ఎక్కువ టైం కదా, 1 నిమిషంలో ముగిస్తా. 10 టాప్ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి. నారాసుర రక్త చరిత్ర.